నమస్తే, వెల్కమ్ టు విధాత. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రిజర్వేషన్ రద్దు చేస్తారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అంతేకాదు, ఇదే అంశం ఇప్పుడు ఇండియా కూటమికి ప్రధాన అస్త్రంగా మారింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియో సృష్టించారని ఢిల్లీ పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్కు వచ్చి మరీ సీఎం రేవంత్తో సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ అంశం ఎందుకింత తీవ్రంగా మారింది? అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోను పోస్ట్ చేశారంటూ ఫిర్యాదు చేసిన వెంటనే ఢిల్లీ పోలీసులు ఎందుకింత వేగంగా యాక్షన్ తీసుకున్నారు? బీజేపీకి 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందించే రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారని సీఎం రేవంత్ తన ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ప్రతి రాజకీయ సభలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఎంతలా అంటే స్వయాన ప్రధానమంత్రి నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. అసలు రాజకీయ విమర్శలకు, అది కూడా రిజర్వేషన్ల రద్దు చేస్తారని బీజేపీని విమర్శిస్తే మోహన్ భగవత్ ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ చేసిన విమర్శలు బీజేపీలో ఏ మేరకు కుంపటి రాజేశాయని. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తన ప్రచారంలో రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. తాము రిజర్వేషన్లు రద్దు చేయబోమని పదే పదే చెబుతున్నారు. మొత్తం మీద అయోధ్య రామమందిరం, మోదీ చరిష్మాతో అబ్కీ బార్ 400 పార్ నినాదంతో దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన బీజేపీ ఇప్పుడు 400 పార్ గురించి కాకుండా రిజర్వేషన్లు, రాజ్యాంగం అంటూ డిఫెన్సర్లోకి పడిపోయింది. ఇదంతా సీఎం రేవంత్ చేసిన ఆరోపణల వల్లే అంటే అతిశయోక్తి కాదు. చివరకు ప్రధానమంత్రి కూడా దేశ ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు మాత్రం బీజేపీకి బుల్లెట్లలా దిగుతున్నాయనడం వాస్తవం.